ఈ నెల 20న జరిగే జిల్లా వరంగల్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేంద్రరావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహాసభ పోస్టర్ను విడుదల చేసి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అంజిరెడ్డి, సర్వర్ భాష, నరసింహారెడ్డి, నల్ల నర్సయ్య, స్వామి, మనోహర్ తదితరులు హాజరయ్యారు. జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి కార్యకర్త హాజరు కావాలని కోరుచున్నాము. ముఖ్యంగా ప్రతి విలేజ్కి వెహికల్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్ నుంచి వెహికల్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సైనికుల్లాగా వచ్చి ఏప్రిల్ 27న వరంగల్లో మహాసభ విజయవంతం చేయాలని కోరుచున్నాము. 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అయితే వరంగల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టి రజతోత్సవ సభ జరపడం జరుగుతుంది. అట్టి కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుచున్నాం. కేసీఆర్ గారి పిలుపు మేరకు మన బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంటే ఆనాటి టీఆర్ఎస్ 2001 ఏప్రిల్ 27న మన గౌరవనీయులు కేసీఆర్ గారు తన ఉన్న పదవులన్నీ త్యజించి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆ రోజు పార్టీ స్థాపించి ఇచ్చినట్టయితే వారు రాబో రోజులలో మళ్ళీ అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను మరియు అందరినీ కూడా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు 27 నాడు స్వచ్ఛందంగా అందరూ తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. మరి వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాలలో డీజిల్, పెట్రోల్ ధరలను కూడా పెంచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మేము వారి యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 67 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు కేవలం 87 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం 100 ఇవ్వకుండా అది మళ్ళీ మీకే వాపసు వస్తుంది, అంతకు 2 అంతలు మా నాయకత్వం మీకు బదులిస్తుందని చెప్తుంది. అది తప్పకుండా అవకాశం దేవుడిస్తే ఆ రుణాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ రాబోయే రోజుల్లో తప్పకుండా తీసుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి పరిపాలన చేసే మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ రజతోత్సవం సందర్భంగా ఆ సభకి అధికంగా తరలివచ్చి మద్దతు తెలపాల్సిందిగా కోర్చు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా నాయకులకు, మా పార్టీ కుటుంబ సహచర సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.